Consumption of alcohol and smoking is injurious to health. అబ్బా, వీడికి అప్పుడే ఎక్కేసినట్టుంది. ఏంటి? ఏం లేదు కానీ చెప్పు నీ పురాణం. అల్లరి చేయడంలో కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ అల్లరి వల్ల ఒకరోజు ఇంటికి వచ్చి నా మీద మా బాబుకి కంప్లైంట్ ఇచ్చాడు. మా నాన్న ఇంకా తిట్టడం మొదలు పెడతాడని తెలిసి ఇంట్లోంచి బయటికి జంప్ అయిపోయాను. అలాగ పరిగెడుతున్న నన్ను ఒక్కసారిగా ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. ఆమె అందం నన్ను నేను మర్చిపోయేలాగా చేసింది. ఆమె కురులు అలాగే ఎగురుతుంటే దాని నుంచి ఏదో చల్లగాలి వచ్చి నన్ను తాకినట్టు అయ్యింది. ఆమె పలుకులు ఆనందంతో పాడిన కోకిల రాగంలాగా ఉంది. మొత్తానికి ఆ అమ్మాయి భూలోక దేవతల అతిలోక సుందరలా ఉంది, అంతే కదా? నీకెలా తెలుసు? ఇలాంటివి రోజుకి 1,00,000 వింటాను. ఇలాంటి రొమాంటిక్ మాటలు విని విని అబ్బాయిలు తాగే బీర్ దగ్గర నుంచి అమ్మాయిలు తాగే బీర్లోకి వెళ్ళాను. కానీ అక్కడ నాకు వాల్యూయే లేదు. ఏమైంది? అబ్బాయిలు అనుకో నన్ను అమృతంలా కొలుస్తారు. అదే అమ్మాయిలు వాళ్ళకి మగవాళ్ళన్నా మందన్నా యూజ్ అండ్ త్రో బ్రదర్. పోన్లే కానీ నీ సోది చెప్పు. అదే నీ స్టోరీ చెప్పు. అలా చూడగానే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనుకుని పడిపోయా. కొన్ని రోజులు ఆమె వెంట తిరిగి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి కొంచెం టైం తీసుకొని నన్ను యాక్సెప్ట్ చేసింది. అలాగే రోజు తనకి ఐ లవ్ యూ చెబుతూ తన వెంట తిరుగుతూ చాలా హ్యాపీగా ఉండేవాడిని. రోజు ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆ రోజు ఎలా గడిచిపోయేదో తెలియదు. తనకు నేను, నాకు తను గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళం. ఈ జన్మంతా ఇలాగే ఉందామనేది. నువ్వు ఈ జన్మకు కాదు జన్మ జన్మలకి ఇలాగే ఉందామని అంటావు. అన్నావా? అనే ఉంటావు బ్రదర్. నీకెలా తెలుసు? నీకు ముందే చెప్పాను, నీకు నేను కొత్త. నాకు నువ్వు నీలాంటి వాళ్ళు ఎంతమందో ఎప్పుడూ ఓల్డే. కానీ షేర్ చేసుకోవడం లేకపోతే అది చాలా బాధను కలిగిస్తుంది. అందుకే పాత కథైనా కొత్తగా వింటాను. తన బంధం దగ్గరవుతున్న కొలది నాలో నేను లేకుండా పోయాను. ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం బ్రదర్, ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. ఇంత రాత్రి అయిందిగా, ఒక్క ప్రేమికులను లేపి నీకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంట్రా అంటే నా బంగారం ఏం చేస్తుందో, నా బుజ్జి ఎలా ఉందో, నా చెట్టుతెలు బుజ్జి ఉన్నావా, నా బొక్క నా ఆగాగాగా నన్ను కొంచెం లోపల పంపించు, నేను చూసుకుంటా.
ఇప్పుడు చెప్పు. ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. ఇంకా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నాం. ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నాం. అలా ఏడవద్దు బ్రదర్. ముందు నేను పంపించు లోపలికి. జాబ్ వచ్చిందిగా, అక్కడ మంచి శాలరీ ఇవ్వని చూసుకొని బిక్క చెక్కేసి నువ్వు ఇక్కడ తాగుకొని కూర్చున్నావు అంతేనా? అదేంటి బ్రదర్ అంత మాట అనేసో? మరేమనాలి, మీ మనుషులు ఏది ఎప్పుడు చేస్తారో తెలియదు. అమ్మాయి వెళ్ళిపోతే లైఫ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. ఒక్కటే లైఫ్, అది నువ్వు ఎలా ఎండ్ అవ్వాలనుకుంటున్నావో అలాగే ఎండ్ అవుతుంది. మిమ్మల్ని నమ్మి మీ బాధను పంచుకుంటే మీరేం చేస్తున్నారు? మీ ఇష్టానికి తాగి మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది బ్రదర్. ఏమైపోయానో అనే బాధతో వచ్చిన నాకు ధైర్యం ఇచ్చి నా లైఫ్ నాకు చూపించు బ్రదర్. లైఫ్లో నిన్ను టచ్ చేయను, నిన్ను బాధ పెట్టను, నీకు మాటిస్తున్నా.